హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు 10th క్లాస్ చాప్టర్లో పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ పిల్లలకి ఎలా నేర్పియాలి, నెక్స్ట్ దీంట్లో ఒక్క మెథడ్ నేర్చుకుంటే ఈ 2 మెథడ్స్ అంటే ఈ 3 ఒకటే కానీ దీనికి ఇంటర్సెక్షన్ లైన్స్ వస్తాయా, ప్యారలల్ లైన్స్ వస్తాయా, కోఇన్సిడెన్స్ లైన్స్ వస్తాయా అనేది చూద్దాము. ఫస్ట్ మెథడ్కి వచ్చేసి ఇప్పుడు మనకు 2 ఈక్వేషన్స్ ఇచ్చింటారు, లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చింటారు. దీన్ని మనం ఏ దాంతో కంపేర్ చేయాలంటే a1/a2 b1/b2 c1/c2. అది 3 క్వశ్చన్స్కి ఒకటే, మనం నేర్చుకోవాల్సింది 3 క్వశ్చన్స్కి ఒకటే. ఇప్పుడు నేను ఏం చేయాలంటే a1/a2 b1/b2 c1/c2. ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్, ఇది థర్డ్ మెథడ్. ఇప్పుడు నేను ఫస్ట్ మెథడ్ మొత్తం చెప్తాను వినండి. ఫస్ట్ మెథడ్లో నేను ఏం చేస్తున్నా అంటే a1/a2 b1/b2 c1/c2 అంటే 2/4 1/-2 -6/-4 వేసుకొని 2 1 జా 2 2 2 జా 4 అంటే 1/2. ఇక్కడ -1/2 3/2 అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈక్వేషన్ తీసేసుకున్నాను. 2x + y - 6 = 0 తీసుకొని x ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నేను తీసుకుంటున్నాను లెట్ x = 0 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 × 0 0 అయిపోతుంది. 6 = y -6 పక్కకు వస్తే 6. సేమ్ అట్లనే మనం ఏవైనా కానీ ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 2 తీసుకున్నాను. 2 2 జా 4 y -6 6 - 4 అంటే 2 y ఇటు పక్క నుంచి ఇటు పక్కకు వస్తే +2 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 యూజ్ చేస్తున్నాను. 2 0 2 4 యూజ్ చేస్తే 8 + y -6 అంటే ఇక్కడ y -2 వచ్చింది. ఈ 3 అనేది ఇక్కడ రాసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ అలానే నెక్స్ట్ ఈక్వేషన్ ఇక్కడ ఉంది కదా, ఇంకా ఈక్వేషన్ 4x - 2y - y అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సేమ్ అలానే తీసుకున్నా. x = 0 సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే -2 ఆన్సర్. నెక్స్ట్ ఏం చేశాను 2 సబ్స్టిట్యూట్ చేశాను. 4 2 జా 8 మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే +2 వచ్చింది. నెక్స్ట్ 4x - 2y - 4 = 0 మళ్ళీ నేను ఏం చేశాను 4 సబ్స్టిట్యూట్ చేశాను. 4 4 జా 16 16 - 4 అంటే 12 ఇటు పక్క పోతే -12 ఇక్కడ మైనస్ క్యాన్సల్ అయితే 6 2 12. ఇప్పుడు నేను గ్రాఫ్ ఎలా వేయాలని చెప్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ x ఫస్ట్ ఏం చేశాను 0 సబ్స్టిట్యూట్ చేశాను. x అనేది ఇక్కడ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. x యాక్సిస్ ఎంత యూనిట్ తీసుకున్నా y యాక్సిస్ ఎంత యూనిట్. x = 0 దగ్గర నాకు ఎంత వచ్చింది ఇక్కడ 6. x = 0 దగ్గర 6. నెక్స్ట్ సేమ్ అలానే 2 దగ్గర 2 అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 4 దగ్గర -2 4 దగ్గర -2 అంటే ఇట్లా వస్తుంది. గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. సేమ్ అలానే నెక్స్ట్ కూడా వేయాలి. అలానే 0 దగ్గర -2 2 దగ్గర 2 నెక్స్ట్ 4 దగ్గర 6 ఇలా వేస్తే ఇలా వస్తుంది.